ఇప్పుడు అరవింద్తో ఈ విషయం చెప్పడం చాలా ప్రమాదం. పెళ్లికి సిద్ధమవుతున్న వ్యక్తితోటి నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు, నీ కాబోయే భార్యని ఇంకొకరికిచ్చి పెళ్లి చేయడానికి సహాయం చేయమంటే ఖచ్చితంగా తను ఒప్పుకోడు. మళ్ళీ నా వల్ల ఇంట్లో గొడవ అవుతుంది. ఉదయం లోపల ఇంకేదైనా దారి చూడాలి. ఏం చెయ్యాలి? దేవుడా, నువ్వే నాకు మార్గం చూపించు. రే రాఘవ, వీళ్ళనెవరు పిలిచారా? ఈ మండపం దగ్గర వీళ్ళకేం పని? ఏంటి, మేమెందుకొచ్చామని ఆశ్చర్యపోతున్నారా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేదంటే ఈ పెళ్లిని చెడగొట్టడానికో మేము రాలేదు. ఈ పెళ్లి మీకెంత ముఖ్యమో మాకు అంతే ముఖ్యం. పైగా సుజాత గారు కూడా మాకు బాగా తెలిసినవారే. ఆవిడ కూడా మమ్మల్ని పెళ్లికి రమ్మని చెప్పారు. పిలిచిన తర్వాత పెళ్లికి రాకపోతే బాగుంటుందా? అందుకే వచ్చాం. పర్లేదులేండి, ఆశీర్వదించడానికే వచ్చారుగా, లోపలికి వెళ్ళండి. మిమ్మల్ని చూడగానే మీ మొహంలో కంగారు గమనించాం. మా విషయంలో మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. మా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు వెళ్ళి లోపల కూర్చోండి, మేమందరినీ రిసీవ్ చేసుకోవాలి. పద. ఏంట్రా, సుజాత నాకు బాగా స్నేహితురాలంటుంది, తనే పిలిచానంటుంది. వాళ్ళ అబ్బాయి విషయంలో అంత గొడవ జరిగింది, అవన్నీ మర్చిపోయి నమస్తే, వెళ్ళండి. వీళ్ళు పెళ్లికి ఎందుకు వచ్చినట్టు? వాళ్ళు వచ్చినందుకు నష్టమేమి లేదు నాన్న. వాళ్ళని రమ్మని చెప్పింది కూడా నేనే. నమస్తే అండి. నమస్తే. అదేంట్రా? ఒకవేళ ఆ సిద్ధార్థ్ వచ్చి ఏదైనా గొడవ చేయాలని చూసినా మండపంలో వాళ్ళ అమ్మా నాన్న అడ్డుపడతారు. లేదంటే మన బంధువుల ముందు పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. అవును మావయ్య, రాఘవ్ చెప్పింది కూడా నిజమే. ఒకవేళ అబ్బాయి వచ్చాడంటే మండపంలో మనం అబ్బాయిని ఏం అనలేం. మళ్ళీ ఇక్కడ గొడవ చేశాడంటే పెళ్లి సంగతి మర్చిపోయి అతన్ని తిట్టడం కొట్టడంతోనే సరిపోతుంది. వచ్చిన వాళ్ళందరికీ అది ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ అబ్బాయి వచ్చినా చేయగలిగేది ఏం లేదు. ఒకవేళ వచ్చినా తన సంగతి వాళ్లే చూసుకుంటారు. సర్లే, మీరన్నట్టు వాళ్ళు ఉండటం కూడా మంచిదే. హాయ్. హాయ్. ఏం చేస్తున్నావు? గేమ్ ఆడుతున్నాను. ఏంటి పిన్ని గారు అలా ఉన్నారేంటి? అబ్బే ఏం లేదమ్మా, బానే ఉన్నాను కదా. లేదు లేదు పిన్ని గారు, మీరు బాగా నీరసంగా ఉన్నారు. అదా, ఏం లేదమ్మా, రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. ఓహో, అయినా కొడుకు పిల్లవుతుంటే ఆనందంగా నిద్రపోవాలి కానీ నిద్ర పట్టకపోవడం ఏంటి? ఏ అరవింద్కి ఏమైనా ప్రాబ్లమా? అరవింద్కి ప్రాబ్లం ఏంటి? నేను నిద్రపోకపోవడానికి అరవింద్కి సంబంధమే ఉంది. ఎందుకు పిన్ని గారు అన్ని మీలోనే దాచుకుని బాధపడుతూ ఉంటారు? పంచుకోవటానికి నాలాంటి వాళ్ళు ఉన్నాం కదా. ఏంటలేఖ్యా, ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్త విషయం కాదులేండి, ఉన్న విషయమే పాత విషయమే. అయినా ఇంకో 2 గంటల్లో పెళ్ళైపోతుంది. ఆ తర్వాత అరవింద్ గురించి మీరు ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే శౌర్యది దీర్ఘసుమంగళి జాతకం కదా. అరవింద్కేమి కాకపోవడం ఏంటి? శౌర్యది దీర్ఘసుమంగళి జాతకం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? పిన్ని గారు, నాకన్నీ తెలుసు.
మీరింకా నా దగ్గర దాచిపెట్టాలని ప్రయత్నిస్తుంటే ఎలా? ఈ విషయం నీకెలా తెలుసు? తెలుసు పిన్ని గారు, తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి. డాక్టర్ గారేమో అరవింద్ 2-3 నెలల కంటే బతకడు అని చెప్పారు. కాని జ్యోతిషుడేం చెప్పాడు? దీర్ఘ సుమంగళి జాతకమున్న శౌర్యకిచ్చి పెళ్లి చేస్తే అరవింద్ బయటపడిపోతాడు, తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాడు. అంతే కదా? భయపడకండి పిన్ని గారు, మీకు తెలిసినా నాకు తెలిసినా ఒకటే. అరవింద్ నాకు తమ్ముళ్లాంటివాడే కదా. తన ప్రాణం పోవాలని నేను మాత్రం ఎందుకు కోరుకుంటాను? అందుకే అరవింద్కి శౌర్యనిచ్చి పెళ్లి చేయటమే కరెక్ట్. ఈ విషయంలో నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను కదా. అలేఖ్య, ఈ విషయం ఎవరికైనా తెలిసిందంటే? పిన్ని గారు, చెప్పేదాన్ని అయితే ఈ పాటికి ఇప్పుడు చెప్పేదాన్ని కదా, ఇంకెందుకు భయపడుతున్నారు? నాకు ఏమీ తెలీదు, నాకు తెలిసిన విషయం మీకు తెలీదు. ఎప్పటిలా ప్రశాంతంగా ఉండండి. ఏంటి ఇద్దరూ ఏదో పక్కన చేరి మాట్లాడుకుంటున్నారు? ఏదైనా రహస్య సమావేశమా? రుద్రాణి గారు, మీ గురించి మాట్లాడుకుంటున్నాం. మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలని. నాకా? ఎందుకు? ఇంకో 2-3 గంటల్లో శౌర్య పెళ్లి జరగబోతుంది. ఆ తర్వాత మీ అబ్బాయికి ఏ అడ్డు ఉండదు. మీ అన్నయ్య గారి కూతుర్నో లేదా ఏ కోటీశ్వరుడు కూతుర్నో ఇచ్చి పెళ్లి చేశారు అనుకోండి, కనీసం ఒక 500-600 కోట్లు వస్తాయి కదా. హా, మీ ఆడపడుచు అడ్డం లేకుండా పోతే ఖచ్చితంగా వస్తాయి. అడ్డమే ఉండదు. మనం మండపంలో ఉండి మాట్లాడుకుంటున్నాం. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా మీకెలా అడ్డుపడుతుంది? పెళ్లి చేసుకుని ఆనందంగా ఇదిగో మా పిన్ని గారి కోడలిగా తన ఇంటికి వెళ్ళిపోతుంది. అదే జరిగితే మనకంతకంటే కావాల్సిందేమీ లేదా లేఖ్యా? నా కొడుక్కి శౌర్యకి ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి జరగాలి. నాకు అంతకు మించి ఆశేమీ లేదు. మీరేం కంగారు పడద్దు పిన్ని. అరవింద్కి శౌర్యకి పెళ్లి జరుగుతుంది. దానివల్ల రుద్రాణి గారికి తొందరలో వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసే అవకాశం దొరుకుతుంది. కోట్ల ఆస్తిని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒకటి, ఇటు మీరు కాని అటు రుద్రాణి గారు కాని నన్ను మాత్రం మర్చిపోకూడదు. మీ గురించి నేను ఇంత ఆలోచిస్తున్నప్పుడు, మీకున్న ఇంత పెద్ద సమస్య తీరేటప్పుడు మీరిద్దరూ అంతా ఇంత ఇస్తారు కదా. నేనొద్దన్నా ఇస్తారులే, నాకు తెలుసు కదా. సరే సరే, ముందు పెళ్లి కానివ్వండి. ముందు పెళ్లి పనులు చూడాలి. అలేఖ్య, ఎందుకావిడ అంత కంగారు పడుతోంది? ఈ పెళ్లి జరగాలని మీరెలా కోరుకుంటున్నారు, ఆవిడ అలాగే కోరుకుంటుంది. ఎక్కడ మీ అబ్బాయి వచ్చి ఎక్కడ అడ్డం పడతాడో అని కంగారు పడుతుంది. నేనుండగా వాడొచ్చినా ఏం చేస్తాడు? ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి దగ్గరుండి జరిపించాలనే నేనొచ్చింది. 100 కోట్లు కావాలనుకున్నప్పుడు ఆ మాత్రం కష్టపడాలి కదా మీరు. తప్పే ఉంది. పదండి, పనులేం చేయకపోయినా కనీసం పెళ్లి పెద్దల్లా అయినా నిలబడదాం. పదండి.